everyone, PJ here on Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం iPhone 15 Pro Max ని 16 Pro Max తో అయితే కంపేర్ చేయబోతున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, రెండు సేమ్ గా ఉన్నాయి. చూడడానికి సేమ్ బట్ డిఫరెంట్. సో మనకి 16 Pro Max లో ఏమేం న్యూ ఫీచర్స్ వచ్చాయి, అసలు వాళ్ళు చేసిన అప్గ్రేడ్స్ వర్తా కాదా, మీ దగ్గర ఆల్రెడీ 15 Pro Max ఉంటే మనం 16 Pro Max కి అప్గ్రేడ్ అవ్వాలా లేదా అనేది చూద్దాము. మనకి ఈ రెండు ఫోన్స్ లో వచ్చిన మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్ పరంగా చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే రెండు ఫోన్స్ సిమిలర్ గా ఉంటాయి. రెండు మనకి 3 కెమెరాస్ తో వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ మనకి స్లైడ్ గా మ్యాట్ ఫినిష్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి కంప్లీట్ గా గ్లాస్ బ్యాక్ ఉంటుంది. మనకి విజిబుల్ గా డిఫరెన్సెస్ అయితే ఏమీ కనపడవు, బట్ స్లైట్ గా మనకి ఫోన్ సైజ్ అండ్ విడ్త్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఈ చుట్టూ చూడొచ్చు మనకి టైటానియం ఫ్రేమ్ తో వస్తుంది. దట్ గ్రేడ్ 5 మెటీరియల్ అనమాట, వెరీ డ్యూరబుల్. నేను పాస్ 1 year గా 15 Pro Max ని యూజ్ చేస్తున్నాను. రఫ్ అండ్ టఫ్ యూజ్, ఎన్నిసార్లు కింద పడిందో కూడా లెక్కలేదు. ఒక చిన్న స్క్రాచ్ కానీ డెంట్ కానీ ఏమీ లేదు. మనకి కలర్స్ టోటల్ 4 కలర్స్ లో వస్తుంది. సో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి వచ్చిన డిఫరెంట్ కలర్ ఏంటి అంటే, లాస్ట్ ఇయర్ బ్లూ కలర్ వచ్చింది, ఈ ఇయర్ డెజర్ట్ టైటానియం వచ్చింది అనమాట. రిమైనింగ్ నేచురల్ టైటానియం, వైట్ అండ్ బ్లాక్ సిమిలర్ గానే ఉంటాయి. డెజర్ట్ కలర్ అనేది కొంచెం రోజ్ గోల్డ్ ఫినిష్ లో అనిపిస్తుంది. ఒకప్పుడు 10s Max కలర్ లో ఉంటుంది. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రోజ్ గోల్డ్. డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి మనకి స్లైట్ చేంజెస్ అయితే ఉంటాయి, కానీ మనకి ఐస్ కి అయితే అంత క్లియర్ గా విజిబుల్ ఉండదు. హైట్ వచ్చేసి 6.3 ఉండాల్సింది 6.42 కి ఇంక్రీజ్ చేశారు. అండ్ విడ్త్ చూసుకుంటే 3.02 ఉండాలి, 3.06 కి ఇంక్రీజ్ చేశారు అనమాట. చాలా మైన్యూట్ చేంజెస్, బట్ డిస్ప్లేలో మనం యూజ్ చేసినప్పుడు కొంచెం బిగ్గర్ గా అనిపిస్తుంది. థిక్నెస్ వచ్చేసి సేమ్ 0.33 ఇంచెస్ ఉంటుంది. మనకి వెయిట్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. 221 grams ఉంటుంది 15 Pro Max. 16 Pro Max చూసుకుంటే 227 grams. మనకి వెయిట్ ఇంక్రీజ్ కి కారణం ఏంటి అంటే, బ్యాటరీ సైజ్ ని ఇంక్రీజ్ చేశారు అనమాట, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. మనకి లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ వస్తుంది. దాంతో పాటుగా వెయిట్ కూడా చాలా టైనీగా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రంట్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అఫ్ కోర్స్ 15 Pro Max లో కూడా సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఉంది, బట్ ఈ ఇయర్ మనకి ఇంకా ఎక్స్ట్రా డ్యూరబుల్ సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ ఇచ్చారు అని చెప్తున్నారు. యాపిల్ వాళ్ళు అయితే 12 Pro Max అండ్ 12 సిరీస్ డివైజెస్ తో కంపేర్ చేసి 12 తో కంపేర్ చేసుకుంటే 50% ఇంకా డ్యూరబుల్ ఉంటుంది అని అన్నారు. మరి 15 Pro Max తో చేస్తే అట్లీస్ట్ 20% అన్న డ్యూరబుల్ ఉంటుందేమో. సో యాపిల్ వాళ్ళ టాక్టిక్స్ అనమాట, ఓల్డర్ వర్షన్ తో కంపేర్ చేసి చెప్పారు. డిజైన్ లో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన అప్గ్రేడ్ ఏంటి అంటే, మనకి కొత్తగా కెమెరా కంట్రోల్ బటన్ అయితే తీసుకొచ్చారు. మనం ఈ కెమెరా కంట్రోల్ బటన్ ని ఒకసారి క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. మనం పిక్చర్ ని జూమ్ ఇన్ చేయాలన్నా జూమ్ అవుట్ చేయాలన్నా దీన్ని కెమెరా కంట్రోల్ ని స్లైడ్ చేస్తే మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. వీడియో నుంచి ఫొటోస్ నుంచి వీడియోస్ కి చేంజ్ అవ్వాలన్నా యూ కెన్ యూస్ దిస్. ఈ కెమెరా క్యాప్చర్ బటన్ తప్ప రిమైనింగ్ బటన్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఇంతకు మించి మనకి డిజైన్ పరంగా అయితే న్యూ అప్డేట్స్ ఏమీ లేదు. రెండిట్లోనూ IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లేలో మనకి 3 మేజర్ అని చెప్పొచ్చు, లేదు 3 మైనర్ అప్గ్రేడ్స్ అని చెప్పుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టుగా సేమ్ బట్ డిఫరెంట్ అనమాట. చూడడానికి అబ్బా సేమ్ గా అనిపిస్తుంది, కానీ పెక్యులర్ గా చూస్తే డిఫరెంట్ గా అనిపిస్తుంది. సో ఈ వీడియోలో సేమ్ డిఫరెంట్ అనే వర్డ్ ని చాలా యూజ్ చేస్తాను. సో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి స్క్రీన్ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది. 6.7 ఇంచెస్ ఉన్న 15 Pro Max స్క్రీన్ మనకి 16 Pro Max వచ్చేటప్పటికి 6.9 ఇంచెస్ ఉంటుంది. దీనికి పెరగడానికి కారణం వల్ల మనకి ఫోన్ విడ్త్ అండ్ హైట్ పెరిగింది, కాబట్టి డిస్ప్లే సైజ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి మనకి రెండిట్లోనూ LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ విత్ HDR10 సపోర్ట్ ఉన్నప్పటికీ మనకి 15 Pro Max లో సెకండ్ జనరేషన్ ఆఫ్ LTPO టెక్నాలజీని యూజ్ చేస్తే 16 Pro Max లో థర్డ్ జనరేషన్ LTPO టెక్నాలజీని యూజ్ చేశారనమాట. దీనివల్ల వస్తున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, 10Hz నుంచి 120Hz కి ఉండాల్సిన రీఫ్రెష్ రేట్ మనకి 1Hz నుంచి 120Hz కి ఇంక్రీజ్ అవుతుంది. మనకి లో బ్రైట్నెస్ లో యూజ్ చేసినప్పుడు బ్యాటరీ మీద ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడదు. థర్డ్ డిఫరెన్స్ ఏంటి అంటే రెజల్యూషన్. మనకి రెజల్యూషన్ లో 1290 అండ్ 2796 పిక్సెల్స్ ఉండాల్సింది 1320 అండ్ 2868 పిక్సెల్స్ కి అయితే ఇంక్రీజ్ చేశారు. సో మనకి ఫొటోస్ అండ్ వీడియో క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏ వీడియోస్ అండ్ ఫొటోస్ చూసినా కానీ కొంచెం కలర్స్ కానీ వాటి యొక్క సాచురేషన్స్ కానీ మనకి 16 Pro Max లో కొంచెం స్లైట్ గా బెటర్ గా అనిపిస్తాయి. రెండు ఫోన్స్ లో మనకి మినిమం బ్రైట్నెస్ 1000 nits ఉంటుంది, పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 nits అనమాట. రెండు ఫోన్స్ మనం ఫుల్ బ్రైట్ సన్ లో యూజ్ చేసినా కానీ సిమిలర్ గానే ఉంటాయి. సో ఇందాక చెప్పినట్టుగా సేమ్ బట్ డిఫరెంట్.
నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది, బట్ 16 Pro Max బెటర్ చిప్ తో వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 15 Pro Max తెలిసిందే మనకి A17 Pro చిప్ సెట్ తో వస్తుంది, అండ్ 16 Pro Max లో వచ్చేసి A18 Pro చిప్ సెట్ అనమాట. రెండు మనకి 3 నానోమీటర్ సైజే ఉంటాయి. రెండిట్లోనూ మనకి 6 కోర్స్ CPU ఉంటుంది అండ్ 6 కోర్స్ GPU తో అయితే వస్తుంది. రెండిట్లోనూ మనకి 8 GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. రెండిట్లోనూ మనకి LPDDR5X ర్యామ్ తో వస్తాయి. మనకి మరి డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే, ఫస్ట్ బిగ్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 16 Pro Max లో కొత్తగా హార్డ్వేర్ లో రే ట్రేసింగ్ ఫీచర్ అయితే యాడ్ చేశారు. దీని వల్ల మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్ గా ఉంటాయి, ఎక్కడ మనకి జిటర్ అవ్వదు. సెకండ్ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, చాలా మంది ఫస్ట్ లో మనకి లాస్ట్ ఇయర్ 15 Pro Max వచ్చినప్పుడు ఓవర్ హీటింగ్ అవుతుంది, పట్టుకుంటేనే కాలిపోతుంది అని ఇట్లాంటి చాలా టాక్ విన్నాము. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి అయితే మనకి కొత్తగా థర్మల్ సబ్ సిస్టమ్స్ అయితే యాడ్ చేశారు. దీనివల్ల మనకి ఎక్స్ట్రా 30% ఆఫ్ కూలింగ్ అయితే వస్తుంది. థర్డ్ ఏంటి అంటే, మనకి ఇది లెస్ పవర్ ని కన్స్యూమ్ చేసుకొని మోర్ ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది. ఇంకొక మేజర్ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, 15 Pro Max తో కంపేర్ చేసుకుంటే మనకి 15% ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ CPU అండ్ GPU పరంగా కనిపిస్తుంది. సో మీరు నార్మల్ గా మెసేజెస్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ చూస్తూ, ఫోన్ ఆన్సర్ చేసి మాట్లాడతాను అంటే కనుక మీకు రెండు ఫోన్స్ లో పెద్ద డిఫరెన్స్ ఏమీ తెలియదు. ఎవరికి బాగా డిఫరెన్స్ తెలుస్తుంది అంటే, హెవీ గేమింగ్ ఆడే వాళ్ళకి, లేదు అంటే హెవీ ఎడిటింగ్స్ చేసే వాళ్ళకి, ఎక్కువ మంది ఫోన్లోనే ఎడిటింగ్ చేస్తాము అనుకుంటే వాళ్ళకి మాత్రం డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రెగ్యులర్ యూసేజ్కి అయితే కనుక రెండు ఫోన్స్ సిమిలర్ గానే ఉంటాయి. సో నెక్స్ట్ మనకి రెండు ఫోన్స్ లో 18.1 సాఫ్ట్వేర్ నుంచి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ అయితే వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మనకి రెండు కెమెరాస్ లో 3 కెమెరాస్ ఉంటాయి ఆన్ ద బ్యాక్, అండ్ ఫ్రంట్ లో 1 సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే వైడ్ కెమెరా వచ్చేసి రెండిట్లోనూ 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ తోనే వస్తుంది. రెండిట్లోనూ మనకి సెన్సార్ షిఫ్ట్ టెక్నాలజీ ఉంటుంది. 16 Pro Max లో మనకి ఫ్యూజన్ లెన్స్ ని యూజ్ చేస్తున్నారు, అండ్ అలానే A18 Pro లో మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా బెటర్ అవుతుంది అనమాట. దీని వల్ల మనకి 16 Pro Max లో ఉన్న వైడ్ యాంగిల్ లెన్స్ లో తీసిన ఫోటోస్ కొంచెం మనకి షార్ప్ గా అండ్ బ్రైట్ గా అనిపిస్తున్నాయి. ఇంతకు మించి మనకి వైడ్ యాంగిల్ లెన్స్ లో బిగ్ డిఫరెన్స్ అయితే కనిపించదు. నెక్స్ట్ కమింగ్ టు ది అల్ట్రా వైడ్, సో మనకి అల్ట్రా వైడ్ లో అయితే మేజర్ అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. 12 మెగాపిక్సెల్స్ ఉండాల్సిన అల్ట్రా వైడ్ ని మనకి 48 మెగాపిక్సెల్స్ కి ఇంక్రీజ్ చేశారు. సో మీరు ఫొటోస్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు, హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. 2.6% అయితే మనకి లైట్ ఇంక్రీజ్ అవుతుంది అని అన్నారు. ఈ లైట్ తో పాటు నాకు షార్ప్నెస్ కూడా ఇంక్రీజ్ అయిందని అనిపించింది. రెండిట్లోనూ మనకి 13mm ఫోకల్ లెంత్ వస్తుంది. రెండిట్లోనూ 120 degrees ఫీల్డ్ వ్యూ అయితే ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. సో రెండిట్లోనూ మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్ తో వస్తాయి. నాకు టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి తీసిన ఫొటోస్ అయితే రెండిట్లోనూ సిమిలర్ గానే అనిపించింది. ఈ టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తే గనక మనం 5x ఆప్టికల్ జూమ్ నుంచి 25x డిజిటల్ జూమ్ వరకు యూజ్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ లో అయితే మనకి 4K వీడియోస్ లో డిఫరెన్స్ ఉంటుంది. 15 Pro Max లో కూడా మనం 4K వీడియోస్ తీసుకోవచ్చు. 4K 24, 25, 30 and 60 FPS సపోర్ట్ ఉండేది. మనకి 16 Pro Max వచ్చేసరికి 4K వీడియో 24, 25, 30, 60, 100 and 120 FPS వరకు సపోర్ట్ అయితే ఇంక్రీజ్ చేశారు. 4K at 120 FPS లో వీడియో తీస్తుంటే వీడియో అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. క్లారిటీ అవ్వచ్చు, స్మూత్నెస్ అవ్వచ్చు, క్రేజీగా ఉంది. దీనికి తోడుగా మనకి డాల్బీ విజన్ యాడ్ అవుతుంది. సో ఇంకా వీడియోని స్పైస్ అప్ చేస్తుంది. సో వీడియోస్ అయితే క్లిస్టల్ క్లియర్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ స్లో మోషన్ వీడియోస్ విషయానికి వస్తే మనకి 15 Pro Max లో కూడా 120 FPS స్లో మోషన్ సపోర్ట్ ఉంది. బట్ ఎంతైనా మనకి 4K వీడియోకి 1080p వీడియోకి డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి 4K at 120 FPS లో తీసిన స్లో మోషన్ వీడియోస్ అయితే కనుక క్రేజీ ఉన్నాయి. సో మీరు కనుక సినిమాటిక్ వీడియోస్ తీయాలి, నేను ఫోనే యూజ్ చేస్తాను, కెమెరా ఎక్విప్మెంట్ పర్చేస్ చేయలేను అనుకుంటే కనుక 16 Pro Max అయితే సూపర్ గా ఉంది. ఇంకా మనకి 16 Pro Max లో 8K వీడియో సపోర్ట్ అయితే రాలేదు. సో మరి 15 Pro Max కి 16 Pro Max కి వచ్చిన ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే ఆడియో మిక్స్ అన్నమాట. సో మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్స్టర్నల్ ఆడియోస్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని మీరు నీట్ గా ట్యూన్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఆడియో మిక్స్ ఫీచర్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంట్లో మనకి టోటల్ గా 4 ఆప్షన్స్ ఉంటాయి. మనకి 15 Pro Max లో అయితే ఇంకా ఈ ఫీచర్ ఇవ్వలేదు. సో కెమెరా పరంగా అయితే మనకి ఈ మేజర్ డిఫరెన్సెస్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ సేమ్ బట్ డిఫరెంట్. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, మనకి 15 Pro Max లో చూసుకుంటే 4441 ఉండాల్సిన బ్యాటరీని 16 Pro Max లో 4685 mAh అయితే ఇంక్రీజ్ చేశారు. ఆల్మోస్ట్ మనకి 200 mAh అయితే డిఫరెన్స్ వస్తుంది. సో మనకి ఫస్ట్ డిజైన్ లో మాట్లాడుకున్నప్పుడు వెయిట్ చేంజ్ వచ్చింది అని చెప్పాను కదా, బికాస్ ఆఫ్ బ్యాటరీ. మనకి 200 mAh యాడ్ అవడం వల్ల స్లైడ్ గా ఫోన్ వెయిట్ ఇంక్రీజ్ అయింది. సో దీంతో పాటుగా మనకి A18 Pro చిప్ సెట్ ఏం చేస్తుంది అంటే 20% లెస్ బ్యాటరీని కన్స్యూమ్ చేసుకొని మోర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది.
ఇస్తుంది. దీని వల్ల కూడా మనకి బ్యాటరీ లైఫ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటి అంటే 15 Pro Max మనకి 27 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తే 16 Pro Max 33 అవర్స్ ఆఫ్ యూసేజ్ వస్తుంది అని అన్నారు. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో 15 Pro Max ఏమవుతుంది అంటే నేను నార్మల్ రెగ్యులర్ గా యూజ్ చేస్తే 2 full days ఆఫ్ యూసేజ్ తర్వాత ఖచ్చితంగా ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుండింది. 16 Pro Max విషయానికి వచ్చేసరికి 2 full day యూజ్ చేసినా కానీ మనకి స్లైట్ గా ఒక 1 hour 2 hours ఆఫ్ బ్యాటరీ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. సో 15 Pro Max తో కంపేర్ చేసుకుంటే 15 Pro Max వస్తున్న బ్యాటరీ కన్నా మనకి 16 Pro Max యొక్క బ్యాటరీ ఒక 3 hours or 3.5 hours ఎక్స్ట్రా వస్తుంది. సో నెక్స్ట్ ఛార్జింగ్ స్పీడ్ విషయానికి వస్తే వైర్డ్ ఛార్జింగ్ యూజ్ చేస్తే కనుక మేజర్ డిఫరెన్స్ ఏమీ లేదు, సిమిలర్ గానే ఉంటుంది. 30 minutes ఛార్జ్ చేస్తే 50% వస్తుంది. మనం బిగ్ డిఫరెన్స్ చూసేదల్లా వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. 15 Pro Max లో 15 watts వైర్లెస్ సపోర్ట్ ఉంటే 16 Pro Max కి దాని 25 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ రెండిట్లో మనకి USB-C పోర్ట్ తో వస్తుంది కాబట్టి 4.5 watts రివర్స్ వైర్ ఛార్జింగ్ ఉంటుంది. సో లెట్స్ కంక్లూడ్. సో మీ దగ్గర ఆల్రెడీ 15 Pro Max ఉంటే 16 Pro Max పర్చేస్ చేయాలా అని నన్ను అడిగితే కనుక నేను పర్సనల్గా అయితే 16 Pro Maxకి అప్గ్రేడ్ అవ్వట్లేదు. నేను 15 Pro Max యూజ్ చేయదలుచుకుంటున్నాను. నేనే అప్గ్రేడ్ అవ్వట్లేదు కాబట్టి మిమ్మల్ని అప్గ్రేడ్ అవ్వండి అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. సో బెటర్ కంటిన్యూ విత్ యువర్ 15 Pro Max. ఎందుకు అంటే రెండిట్లోనూ మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కొంచెం స్లైట్ డిఫరెన్సెస్, అంతకు మించి ఏమీ లేదు. ఒకవేళ మీరు అలా కాదు ఓల్డర్ వర్షన్ ఆఫ్ ఐఫోన్స్ యూజ్ చేస్తూ అది సరిగా వర్క్ అవ్వట్లేదు, కొత్తది పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ గో ఫర్ iPhone 16 Pro Max. సేమ్ బట్ డిఫరెంట్. వావ్ అని చెప్పుకోవడానికి అయితే ఈ ఇయర్ మనకి iPhone 16 Pro Max లో నాకేం ఫీచర్స్ కనిపించలేదు. మీకేమైనా వావ్ ఫ్యాక్టర్స్ కనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.